ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. ప్రతి వ్యక్తి ఏదో ఒక దాని మీద వారి యొక్క నమ్మకాన్ని ఉంచుతారు. మనం కూడా అనేక మార్లు మనకున్న సామర్థ్యత, మనకున్న బలము, మనకున్న శక్తి, ఆస్తి, సంపద, పిల్లలు, ఏవైతే చిరాస్తులు ఉంటాయో వాటి మీద మన సంపూర్ణమైన నమ్మకం పెట్టేస్తాం. ఎలా అంటే ఏ కష్టమైన చిటికెలో నేను ఆ సమస్యకు పరిష్కారం చేయగలను అని సొంత మైండ్ మీద కూడా చాలా నమ్మకం ఉంచుకుంటా ఉంటాం. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అనేకుల మీద, ప్రతి వస్తువు మీద పెట్టుకుంటామే కానీ అది ఒకనాటికి ఖచ్చితంగా మనని నిరాశపరిచేది. భూమి మీద ఉన్న అనేకులు మనల్ని నిరాశపరచవచ్చు, కానీ మనము నమ్మిన దేవుడు మాత్రం ఏమాత్రం మనల్ని నిరాశపరచడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రతి వస్తువు, ప్రతి పరిస్థితి మన మీదనే ఆధారపడుతుంది. ఇంట్లో నేను లేకపోతే అసలు ఇల్లే గడవదు, మా పిల్లల పరిస్థితి ఏంది, భర్త పరిస్థితి ఏంది, కుటుంబం పరిస్థితి ఏంది, అసలు నేను లేకపోతే నడవదని మనం అనుకుంటా ఉంటాం. అనవసరమైన భారాలు కూడా తీసుకొచ్చి మన నెత్తిన పెట్టుకుంటాం, మనమే పరిష్కరించగలము అని ఆలోచించి. కానీ మనము చెయ్యకపోయినా ఆ పని జరుగుతుంది. ఆ సమయంలో మనము మన భారము ఏవైతే మనం అనవసరంగా మోస్తున్నామో, అనవసరమైన తలనొప్పులు పెట్టుకుంటున్నామో, అనవసరమైన భారం పెట్టుకొని మనల్ని మనము బాధ పెట్టుకుంటూ ఇతరులను కూడా బాధ పెడతా ఉంటామో, అదంతా మనం క్లియర్ అవుట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా మనము ప్రతి విషయాన్ని దేవుని మీద వేయడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, మన మీద పడుతున్న భారము, మన మీద ఆధారపడవలసిన ప్రతి విషయము, ప్రతి సందర్భము దేవుడు చాలా సునాయాసంగా చేయగలడు. ఎప్పుడైనా ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నువ్వు రాత్రంతా అనేకమైన భారాలు తల మీద పెట్టుకొని ఉదయం లేవగానే ఇవన్నీ చేయాలి అని మనం కంటిన్యూ చేస్తూ బాధతో ఇబ్బంది పడుతూ ప్రతిదీ చిక్కు చేసుకొని కూర్చుంటాం. వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని, ప్రభువా ఈ సమస్య ఉంది, దీన్ని మీరు చేయండి, నేను చేయలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అని మనము ఆయన దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా దీన్ని సార్ట్అవుట్ చేయండి అంటే తప్పనిసరిగా ఆయన చేసేవారుగా ఉన్నారు. నువ్వు ఈరోజు ఎలాంటి సమస్యలలో, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, నీ బలం మీద, నీ సామర్థ్యత మీద ఆధారపడకు. నువ్వు ఆధారపడవలసింది, నువ్వు అతిశయపడవలసింది ఒకరున్నారు. ఆ ప్రభు వారి మీద పూర్తి నమ్మకం ఉంచు. ఆయన నీకు సంపూర్ణమైన రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, నీ కుటుంబం కూడా క్షేమంగా ఉంచగలరు. కాబట్టి మనము ఆయన మీద ఆధారపడదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మాకున్న బలంను బట్టి, మాకున్న సామర్థ్యతను బట్టి, మాకున్న అతిశయోక్తులు ఏవేవైతే మేము లెక్కించగలమో వాటి మీద మేము ఆధారపడుతున్నాం. కానీ దేవా, నీ మీద ఆధారపడలేకపోతున్నాం. అందుకే అన్ని చిక్కులు చేసుకొని కూర్చుంటున్నాం. దేవా, అట్టి సమస్యలు మా నుంచి పోనట్లుగా మాకు నేర్పించండి. దేవా, మేము ప్రతి విషయం, అది చిన్నదైనా పెద్దదైనా, మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకున్నట్టుకు మాకు నేర్పించండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.